ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. మొదటిసారి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న సిద్ధ రాఘవరావు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒంగోలు నగరంలో సిద్ధ రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతి, ఆయన కొడుకు సిద్ధ సుధీర్తో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సిద్ధ రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతితో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. మరో విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధ రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఎన్నికల ప్రచారంలో మినిస్టర్ గారితో పాటు మీరు కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అందరికీ నమస్తే అండి. ప్రజల నుంచి అయితే కనుక మంచి అపురూపమైన స్పందన అండి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక ఎంపీగా ఒక మంచి వ్యక్తిని మన చంద్రబాబు నాయుడు గారు మాకు పంపించారు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన చేసే సేవ అమోఘమైందండి. పార్టీలకు అతీతంగా చేస్తారని ఎప్పటి నుంచో పేరుంది. ఆయన ఏ వ్యక్తి వెళ్ళినా కూడా చాలా చక్కగా ఆదరించడం, పలకరించడం. అలానే ఆయన లేకపోతే మీ కుటుంబ సభ్యులు మీరు కూడా మమ్మల్ని పలకరించి మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని అని కనుక్కొని ఆ పని అయిపోతే అప్పట్లో చేసి పంపించడం, లేదంటే అమ్మ మళ్ళీ మంత్రి గారు వస్తారమ్మా అప్పుడు మీరు పని చేయించుకుందరు కానీ చెప్పడం కూడా చాలామంది సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఇంత అభిమానాన్ని చూపించరు. వాళ్ళు ఏదో పని కోసం వచ్చారు కాబట్టి పని కోసం ఉన్నట్టుగానే చూస్తారు తప్పితే ఒక అభిమానంగా కూడా చూడరు. నిజంగా మీరు కానీ మీ కింద స్టాఫ్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తారు. మరి ఇది అంటే సిద్ధ రాఘవరావు గారికి చెల్లుతుంది. ఎందుకంటే ఆయన మంచితనం ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న అందరికీ కూడా మంచితనం అనేది వచ్చిందని కూడా అంటుంటారు. అంటే ఏపీలో గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళలకి పసుపు కుంకుమ పంపిణీ చేశారు. అంటే మీరు ఆల్మోస్ట్ మహిళలందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది మేడం? నేను కూడా అండి పసుపు కుంకాల కార్యక్రమం దాదాపు 18 గ్రామాలు, దర్శన నియోజకవర్గంలో 18 గ్రామాలు నేను కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఆ రోజు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. నేను అదే రోజు వాళ్ళకు కూడా ఒక చిన్న మాట కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజమ్మ నిజంగా మిమ్మల్ని అందరూ కూడా ఒక పుట్టింటికి ఒక పండగకో ఒక పబ్బానికో పిలిచి ఎంత గౌరవంగా పసుపు కుంకుమ పెట్టిస్తారు. అలానే మన చంద్రబాబు నాయుడు అదేవిధంగా మహిళలందరినీ కూడా గౌరవించి ఆ విధంగా పిలుపు తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళకి స్వీటు, భోజనాలు ఏదో ఒకటి పెట్టి వాళ్ళని పంపించాం. మరి నిజంగా వాళ్ళందరూ ప్రతి చోట కూడా పచ్చని ఆకులు కట్టి పూలతోటి అలంకరణ చేసి మనకు శుభకార్యానికి ఏ విధంగా అయితే ఆహ్వానిస్తామో ఆ విధంగా వాళ్ళందరినీ ఆహ్వానించారు. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచింది. మరి మాకు పుట్టింట్లో కూడా ఇంత అభిమానం చూపిస్తారో లేదో కూడా, కానీ మాకు తోబుట్టులాగా చంద్రబాబు నాయుడు గారు చాలా మాకు ఆనందాన్ని, అభిమానాన్ని పంచిచ్చారు. తప్పకుండా మేము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాభావంతో నిండి ఉంటామని కూడా చెప్పడం జరిగింది మహిళలు. దర్శిలో దాదాపు 3,300 కోట్లు మినిస్టర్ గారు ఖర్చు పెట్టారు. అటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎలాంటి హామీలు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయిందండి. ఎందుకంటే మరి దర్శన నియోజకవర్గము మన రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబడి ఉంది. మరి సిద్ధ రాఘవరావు గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. మరి ఆయన అంతటి నిజంగా అసలు అంతకుముందు దర్శి ఏ విధంగా ఉండేదో మన ఊళ్ళలానే ఉండేది. మరి అలాంటి దర్శిని ఇప్పుడు వెళ్తే కనుక దర్శి రూపురేఖలే మారిపోయినాయి. దర్శి నియోజకవర్గంలో మరి 5 మండలాలు కూడా రూపురేఖలే మారిపోయినాయి. మరి అలాంటిది మనకు కూడా అలాంటి మంచి వ్యక్తి మనకు కూడా పార్లమెంటుకి వచ్చారు. మన నియోజకవర్గాలన్నీ కూడా ఇంత చక్కగా అభివృద్ధి చేస్తారు వారందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. నిజంగానే మన సిద్ధ రాఘవరావు గారు కూడా వాళ్ళందరికీ అదే విధానాన్ని కూడా చెప్పారు. నేను తప్పకుండా దర్శిని ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో నడిపించానో తతిమ్మ నాది పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు మొత్తం కూడా అదే విధంగా నేను అభివృద్ధి చేస్తానని కూడా అది గట్టిగా చెప్తున్నారండి. మేము కూడా అలానే గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మినిస్టర్ గారు సిద్ధ రాఘవరావు గారి పేరు పూర్తిగా మారిపోయింది. ఆయన అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా సీఎం గారు పులి అంటూ ప్రకటించారు. ఆ పులి అనే పేరు ఇప్పుడు పడిపోయింది. అంటే పబ్లిక్లో ఈ రెస్పాన్స్ బాగుంది. మీరు కుటుంబ పరంగా ఎలా ఫీల్ అవుతున్నారు?
మా కుటుంబ పరంగానండి మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఇది ఎవరికి వారు ఉత్సాహంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నారండి. మా కుటుంబ సభ్యులు, మా అభిమానులు, మాతో ప్రేమానుబంధాన్ని పెంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది మా పని అంటూ అది పరిగెత్తున్నారండి ఒక సైనికుల్లాగా. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, నెల రోజులకే మనకి ఎలక్షన్ పెట్టారు. నెల రోజులకి ఒక 10 రోజుల్లో మనకి సీటు ఇవ్వటము అటు ఇటు తర్జన భర్జన అంతా జరగటం కూడా 10 రోజులు గడిచిపోయాయి. మరి మిగిలి ఉంది 20 రోజుల్లో తొందరగా స్పీడ్గా జరగాలి అనే ఆలోచనతోటి మరి 7 నియోజకవర్గాలంటే మాటలు కాదు. ఎందుకంటే మేము ప్రిపేర్ అయ్యలేము, మేము దర్శి నియోజకవర్గం వరకే మాది అనుకొని మేము అలా చూసుకుంటున్నాం. మరి సడన్గా మన చంద్రబాబు నాయుడు గారు మరి ఎంపీ అభ్యర్థిగా నిలబడమనేటప్పటికీ ఒక్క నిమిషం నాకైతే పాలు పోలేదు. ఇన్ని ఎప్పుడు తిరగాలి, అందరికీ ఎలా చెప్పాలి ఏంటని. కానీ భగవంతుడు మరి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి వాళ్ళే చూసుకుంటారు. మరి వాళ్ళే ముందుండి మరి అందరి మంచి వ్యక్తులకి మరి భగవంతుడి సహకారం, ప్రజల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయండి. మరి ఆయన మంచితనము, వ్యక్తిత్వము మరి అందరికి కూడా ఆకట్టుకుంది. మరి అందరికి కూడా చాలా సంతోషంగా ఇచ్చేస్తున్నారు. మరి దర్శి నియోజకవర్గాల్లోనే తత్తిమ నియోజకవర్గాలు కూడా తప్పకుండా చేస్తామండి, గట్టిగా అలానే కృషి చేస్తాము మేమందరం. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులందరితో కలిసి. మినిస్టర్ గారు నామినేషన్ వేసిన రోజే 60,000 మెజార్టీతోటి ఒంగోలు పార్లమెంట్లో గెలుస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు, మెజార్టీ ఎంత ఉండొచ్చు? మెజార్టీ మీరే చెప్తా ఉన్నారండి. మాకన్నా కూడా మీ అందరికీ పబ్లిక్కి బాగా తెలుస్తుంది కాబట్టి మరి మీ అందరే చెప్తా ఉన్నారు. 1,00,000 అంటున్నారు, 1,25,000 అంటున్నారు, ఇంకా అంటున్నారు. ఇంకా రకరకాలుగా క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఏది ఏమైనా కూడా అత్యధిక మెజార్టీతో కూడా మనం తప్పకుండా ఈ పార్లమెంట్ గెలుస్తాము. సిద్ధా రాఘవరావు గారు ఎంపీగా అవుతారు. మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీట ఎక్కుతారు. అలానే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా తప్పకుండా గెలుస్తారు. ఎందుకంటే మంది తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అంటేనే ఒక తెలుగుదేశం అని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎవరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎవరు కూడా పోగొట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు లబ్ధి పొందున్నారు. దాంట్లో ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి పెన్షన్స్ ఇస్తున్నారు. అక్కడ దాకా ఎందుకు దర్శి నియోజకవర్గంలో కొత్తరెడ్డిపాలెంలో అంత ముందు మరి రేషన్ కార్డులంటూ చాలా మందికి లేవు. మరి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి చాలా మటుకు తీసేశారమని ఆ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు అక్కడ దాదాపు కొత్తరెడ్డిపాలెంలోనే 100 పైచీలకే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి అదే చూడండి, మరి అది ఒక నిదర్శనం. అంటే ఒక వ్యక్తి మనం వచ్చాక, ఒక పరిపాలనలోకి వచ్చాక మనకి ఆ పార్టీ అనేది ఉంటుంది. మరి తర్వాత పార్టీకి అతీతంగా మరి అందరూ మన వాళ్ళని కలుపుకుపోయగల మనస్తత్వం మన సిద్ధా రాఘవరావు గారిదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. దర్శి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో మంత్రి సిద్ధా రాఘవరావుకి గెలుపు కృషి చేస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో స్పందన కూడా విశేషంగా కనబడుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకట్రావు, ఎన్టీవీ, ఒంగోలు నుంచి.